ఇంట్లోనే ఎంతసేపు ఉంటారబ్బా? తొందరగా రండి, వెళ్ళిపోదాం దర్శనానికి. ఇంట్లో ఎంతసేపు కూర్చుంటారు? అగో చూస్తున్నారా పబ్లిక్ ఎంతమంది? ఇక్కడ చూస్తున్నారు కదా నా ముఖానికి మాస్క్. నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అనేది తర్వాత చెప్తా. ఈ లొకేషన్ తీయడానికి కారణం ఏంటంటే, పెళ్ళి కాకముందు కూడా ఇది ట్యాంక్ బండ్ చుట్టుముట్టు. ఈ చుట్టుముట్టు తిప్పి 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 నన్ను పిచ్చిదాన్ని చేసిండు మా ఆయన. ఇప్పుడు కూడా ఈ తవ్వ వదులుతలేడు. అందుకే తీసి మరీ మీకు చూపిస్తున్నా. చూస్తున్నారు కదా, ఇదే తవ్వ. మా స్వామికి నేనంటే చాలా ఇష్టం. అట్లుంటుంది నా మీద ప్రేమ. ఏడికన్నా పోదామనంటే పెళ్ళి కాక ముందుకేమో నేను రాను అంటే 100 సార్లు బతలాడేటోడు. నంబర్ బ్లాక్ చేసేదాన్ని. ఏం చేయాలో అర్థం కాక చక్కగా నా ముంగట వచ్చి నిలబడేటోడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను బతలాడాలి 10 సార్లు. సో బెటరు పాట వాడి చెప్పిండన్న, పెళ్ళొద్దు పెళ్ళొద్దు. ఇప్పుడు నేను అడిగే అవసరం కూడా లేదు. ఎందుకంటే నా తోకలు ఉన్నారు కదా ఇద్దరు, వీళ్ళిద్దరు చాలు జుట్టు వీకేయడానికి, బయటికి తీసుకుపోవడానికి. మాట్లాడుకుంటూనే వచ్చేసినాం చూసిరా బల్కంపేట్కి. ఎంతసేపు తెలుసు అసలు 1/2 అవర్ కూడా పట్టలేదు మేము ఇంట్లో నుంచి రెడీ అయ్యి బయటికి వెళ్తే. నిజంగా దూరం అంటాం, కుదురుతలేదు అంటాం, కానీ ఒక్కసారి రెడీ అయ్యి కాలు బయట పెడితే లోకమంతా తిరిగి రావచ్చు. నిజము, మేమైతే అట్లనే పోతాం. పూక పోయినా, ఎప్పుడో ఒకసారి పోయినా కానీ అందరినీ దర్శనం చేసుకొని వస్తాం. ఇంకా నేను తల్లి దర్శనానికి పోక చాలా రోజులు అవుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు పోయినా, మా స్వామి రాలేదు, పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్నే వెళ్ళిపోయినా. అంత ఇష్టం నాకు. మళ్ళీ తర్వాత కుదరలేదు. మా స్వామిని చాలా రోజులను అడుగుతుంటే ఆయనకి ఇప్పుడు లీవ్ దొరికింది మహానుభావునికి. ఇంకా ఈరోజు తీసుకొచ్చిండు. ఇంకా తీసుకురావడానికి మెయిన్ కారణం కూడా ఇంకొకటి ఉంది. నేను మాస్క్ పెట్టుకున్నా అని చెప్పినా కదా, కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా స్కిన్ ఎలర్జీ అయిపోయింది. ముఖమంతా బాగానే ఉంది, కాకపోతే దవడలకు ఒక్కటే చాలా అంటే చాలా పింపుల్స్ వచ్చేసినాయి. నేను వెళ్ళినప్పుడల్లా అయితే అమ్మవారి బాయిలో అభిషేకం నీళ్లు దొరుకుతాయి, అక్కడ కంపల్సరీగా తీసుకొస్తా. అసలు గుడిలో అడుగు పెడదామంటే కూడా స్పేస్ లేదు. చూస్తున్నారు కదా ఫుల్ పబ్లిక్. సండే ఇంకొకటి బోనాలు వెనుక అసలు జాతర 2 కళ్ళు సరిపోతలేవు తల్లి చూడడానికి. ఎంత జనం అసలు నార్మల్ టైం ఏమైనా ఉండరు. అయినా కానీ ఈ సండే అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంతమంది పబ్లిక్ ఉన్నా కానీ దర్శనానికి అయితే అసలు ఏమాత్రం టైం పట్టలేదు. 10-15 నిమిషాలల్లా లైన్ మొత్తం క్లియర్ అయిపోయింది. లైన్ ఎక్కడ కూడా స్టక్ అయితే లేదు, వెళ్తూనే ఉన్నారు దర్శనానికి. నిజంగా మనమందరం గర్వపడాలనిపిస్తుంది ఒక్కొక్క విషయాలకైతే. ఎన్నో శక్తి పీఠాలల్లో మనకు తల్లి బాయిలో వెలిసింది, మనకి దగ్గరలో ఉంది బల్కంపేట ఎల్లమ్మ తల్లి. నా కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా. నా తల్లి పెళ్ళి కాక ముందుకైతే అసలు వారం మంగళవారం వెళ్ళేదాన్ని. ఇప్పుడే కుదురుతలేదు, కొంచెం పిల్లలైనప్పటి నుంచి. కుదిరితే నెలకో 2 నెలలకు అట్లా వెళ్తున్నా కానీ అస్సలు మనసు ఒప్పుతలేదు తల్లిని చూడకుండా ఇన్ని రోజులు ఉండడానికి. చూస్తున్నారు కదా ఇంతమంది పబ్లిక్. స్పెషల్ దర్శనంలో కూడా 50 రూపీస్ దర్శనం ఉంటుంది. టికెట్ దర్శనంలోనే ఇంకా అసలు లైన్ కదులుతలేదు. ఉచిత దర్శనం అయినా కానీ చూడండి లైన్ వెళ్తూనే ఉంది, అస్సలు టైం పట్టలేదు. మంచిగా అనిపించింది ఇది ఒక్కటి. ఇంకా నా తల్లి అభిషేకం నీళ్ళైతే తీసేసుకున్నా, ఖచ్చితంగా పోయినప్పుడల్లా తీసుకుంటా. ఇంకా నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది. ఒక పెళ్ళైనాక ఒక ఆడపిల్లకి తల్లి కాబోతున్నాక ఒక 5 మంత్స్ వచ్చిన తర్వాత ఆ మూమెంట్ ఎట్లా ఉంటుంది కదా సీమంతానికి, ప్రతి ఒక్క ఆడపిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఎదురు చూసిన, కాకపోతే నేను సీమంతం చేసుకోలేకపోయినా. ఇంకా మా అన్న నాకు 5 రకాల గాజులు ఇప్పించిండు. ఆ గాజులు ఆ తల్లి దగ్గరనే పెట్టి వేసుకుందామని చెప్పి ఆ తల్లి దగ్గరికి వెళ్ళిన. ఇక్కడే అమ్మవారి గుళ్ళో 5 రకాల గాజులు అమ్మవారికి తాకిచ్చి ఇవ్వండి పంతులు గారు అని ఆయనకి ఇస్తే, ఆయనకి ఏమైందో అసలు ఏమనుకున్నాడో ఏమో, మరి ఆ తల్లి దయనో అనుకోవాలో కానీ అసలు ఇంత పెద్ద కుంకుమ
ప్యాకెట్ పావు కిలో ఉంటాయి. అవి పావు కిలో కుంకుమ, పావు కిలో పసుపు, ఇంకా వేరే గాజులు, ఈ గాజులతో పాటు పూల దండ అన్నీ తీసి ఇట్లా మొత్తం ఇట్లా సెట్టు నా ఒడి జాపితే ఒడిలేసేసిండు. నాకు అదే సీమంతం అనుకుంటా. నాకు ఎందుకంటే చాలా సంతోషం అనిపించింది. నా పెద్ద కొడుకు పుట్టింది కూడా మంగళవారమే, పొద్దున 5:05కే పుట్టిండు. వాడు కూడా ఆ తల్లి దయ నా మీద అంతలా ఉందనుకుంటాను. ఎందుకంటే ఎంత ముఖ్యమో ఒక ఆడపిల్లకి సీమంతం అనేది కడుపుతో ఉన్న తర్వాత, ఆ సీమంతం నాకు ఇక్కడే జరిగిందనిపించింది. నాకు బల్కంపేటలో ఆ తల్లి దయతోటి పసుపు, కుంకుమ, గాజులు ఆ తల్లి అన్నీ నా ఒళ్ళకి సమర్పించిందంటే అసలు నాకు చాలా అంటే చాలా అదృష్టం అనుకుంటా నేను ఆ విషయంలో. నాకైతే ఆ తల్లి చాలా ఇష్టం. నార్మల్ డెలివరీ చేసేసింది. అది కూడా నైట్ 1 గంటలకు. పెయిన్స్ కూడా రాలేదు నాకు అస్సలు. వాటర్ పోయిందని హాస్పిటల్కి వెళ్తే గ్లూకోజ్ పెట్టిన 1 అవర్స్కే పెయిన్ స్టార్ట్ అయినాయి. 1:00కి వెళ్తే 5:00కి నాకు డెలివరీ కూడా అయిపోయింది. పెయిన్స్ కూడా ఎక్కువ తీయలేదు. అది కూడా మళ్ళీ నార్మల్ డెలివరీ మంగళవారం 5:05కి పుట్టిండు. అయితే నాకు చాలా అంటే చాలా అదృష్టం అనిపించింది. ఆ తల్లి దయ నా మీద ఇంతలా ఉంది. చూస్తున్నారు కదా, నాకైతే అన్నిసార్లు మంచిగా చేసింది ఆ తల్లి. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.